నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇప్పుడు తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు వినిపిస్తున్నటువంటి విషయం మనకి తెలిసిందే. అయితే ఈ లిక్కర్ కేసుకి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు అంటున్నారు ఆయన. తాజాగా మీడియా సమావేశంలో ఆయన ఇదే వ్యాఖ్యలు చేయడంతో పాటు తనకు సంబంధించినటువంటి వాళ్ళను పోలీసులు తీసుకెళ్లి బెదిరిస్తున్నారని, వాళ్ళపై సంతకాలు పెట్టించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, లేదంటే ప్రలోభ పెడుతున్నారని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. మరి ఈ కేసుతో ఆయనకి ఎటువంటి సంబంధం లేదా, ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్ర బాబు గారు. నమస్కారం అండి. నమస్తే సార్. కొత్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో ఉన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయన ఎప్పుడైతే ఈ ఆరోపణలు వచ్చాయి అప్పటి నుంచి కూడా మాదే లిక్కర్ బాధిత కుటుంబం, నాకు అసలు ఎలా సంబంధం ఉంటుంది, కావాలంటే అరెస్ట్ చేసుకోండి, నాకు ఎలాంటి భయం లేదని చెప్పి ఆయన సవాల్ విసురుతున్నారు. సో కూటమి ప్రభుత్వం కావాలనే కక్షగట్టి మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణ ఇప్పుడు కొత్తగా ఏం లేదనుకోండి, అదే ఆరోపణ ఆయన చేస్తున్నారు. నిజంగానే ఆయన లిక్కర్ స్కామ్తో ఎటువంటి సంబంధం లేదా, అసలు కూటమి ప్రభుత్వానికి ఆయన ఇరికించాల్సినంత అవసరం ఉందంటారా? మొత్తం దీనికి మీరేం చెప్తారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనబడే వ్యక్తి లిక్కర్ స్కామ్లోనే లేడు, చాలా స్కామ్స్లో ఉన్నాడు. అది ఇప్పుడు ప్రాథమిక స్థాయి విచారణ జరుగుతుంది. మీరు మాట్లాడేది ఈయన కనెక్టెడ్ విత్ లిక్కర్ స్కామ్, ఈ సబ్జెక్ట్ మాట్లాడదాం. మిగతా విచారణలో ఉన్నాయి, అవి కూడా కొద్దిగా బ్రీఫ్గా చెప్తా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద స్కాముల్లో ఒకటి లిక్కర్ స్కామ్. విచారణ జరుగుతుంది, తీగలాగితే డొంక కదిలింది అని నేను అనట్లా, డొంక కదులుతూ ఉంది. ఇప్పుడు ఎంతవరకు విచారణలో రోజుకు కొత్త మలుపు తిరుగుతుంది. ఫస్ట్ మలుపు ఎక్కడ తిరిగిందంటే, ఏటుగా ఉన్న విజయసాయి రెడ్డి గారు కర్మ లిక్కర్ స్కామ్లో క్రియా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఫస్ట్ సారి ఆ పేరు విన్నాం సాయిరెడ్డి గారి ద్వారా. ఆయన ఈ కేసులో A1. ఆయన విచారణ యథావిధిగా ముందు వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్రమాలు చేసిన వాళ్ళు ఫస్ట్ విచారణకి దొరికితే సహకరించరు, గుర్తులేదు మర్చిపోయా తెలియదు, తర్వాత హాస్పిటల్ లేకపోతే ఈ రకరకాల వాళ్ళ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారం బిహేవ్ చేస్తున్నారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇనీషియల్గా సహకరించాల, తర్వాత సహకరించవలసిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, డాక్యుమెంటరీ టెక్నికల్ ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ పెట్టుకొని విచారణకి ముందు పెట్టడం వల్ల ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎక్కడ ఇంకొక మలుపు తిరిగిందంటే, జగన్ రెడ్డి గారికి కళ్ళు కన్నులు ముక్కుగా చెప్పబడే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, బాలాజీ అదుపులోకి తీసుకున్న తర్వాత ఇంకొక పెద్ద కుదిపింది అని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం వీళ్లతో పాటుగా ఇంకా ఎవరున్నారనేది పూర్తి స్థాయిలో విచారణ వచ్చింది. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ మధ్య ప్రెస్ మీట్లో మాట్లాడుతూ లిక్కర్ స్కామే జరగలే, అసలు లిక్కర్ స్కామ్ అన్నాడు. స్కామే లేనన్నప్పుడు మరి ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తారు తొందరలో, లిక్కర్ స్కాము చేసుకుంటే చేసుకోనివ్వండి, జైలు మాకు కొత్త కాదు, అది స్కామే లేనప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఈ ద్వంద్వ వైఖరి స్టేట్మెంట్స్ని ఏ విధంగా చూడాలా అంటే, స్కామ్ ఉంది, అందులో వీళ్ళ పాత్ర ఉంది, అరెస్ట్ చేస్తారు అని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ విధమైన మాటలు మాట్లాడుతున్నారా? అది జగన్ రెడ్డి గారు కావచ్చు, సకల శాఖ మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, అందరూ ఇటువంటి బ్యాచ్ అంతా ఈ మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం విచారణలో తేలిన అంశం ఏంటంటే, రకరకాల 6 అంచెల వ్యవస్థ ద్వారా ఈ సొమ్ము ఎవరి రోల్ ఏంటి, కసిరెడ్డి వీళ్ళు ముగ్గురు ప్లస్ వీళ్ళు ఎవరి రోల్ ఏంటి, ఆ పైసలు ఎట్లా కలెక్ట్ చేశారు, ఏ సిస్టంలో కలెక్ట్ చేశారు అంటే అసలు ఎట్లా జరిగింది స్కామ్ అనేది వెలుగులోకి వచ్చింది డీటెయిల్. దాని తర్వాత ఇప్పుడు ఇంకా తేలవలసిన అంశం ఏంటంటే, ఈ కలెక్ట్ చేసిన మూటలు ఏ కోటకి వెళ్ళినాయి, ఎట్లా వెళ్ళినాయి అనేది తేల్చాల. అది కృష్ణమోహన్ రెడ్డి కొడుకు 8 కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు, పేపర్ కంపెనీస్ పెట్టి దాని ద్వారా ఎట్లా రూట్ చేశారు, బంగారు షాపులో బంగారం కొని ఎట్లా రూట్ చేశారు, ఇందులో గోవిందప్పన్ బాలాజీ చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి ఆయన తెలివితేటలతోటి వేరే కంపెనీల పేరుతోటి అల్టిమేట్ లబ్ధిదారులకు ఎట్లా రీచ్ అయింది అనేది ఒకటి పూర్తిగా బయటికి రావాలి. ఇందులో భాగంగా ఇప్పుడు తేలిన అంశం ఏంటంటే, లిక్కర్ స్కామ్లో ఇట్లా సంపాదించిన అక్రమంగా కూడబెట్టిన డబ్బుల్ని గత ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నిలబడ్డ కొంతమంది ఎంపీలు ఓటర్లకు పంచారు. ఇది వెలుగులోకి వచ్చింది. ఇది ఎక్కడ వెలుగులోకి వచ్చింది? కసిరెడ్డి రాజశేఖర రెడ్డి డ్రైవర్ శ్రీకాంత్ హైదరాబాద్ నుంచి సూర్యాపేట వరకు ఫేజ్ 1 ఈ ట్రాన్స్పోర్ట్ మనీ మూటలు, అక్కడి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన డ్రైవరు ఏఆర్ కానిస్టేబుల్ గిరి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తే, ఆయన అక్కడి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో ఒంగోలు ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఆయన కొడుక్కి చంద్రగిరి ఎమ్మెల్యేగా సీట్ ఇప్పించుకొని పోటీ చేయించాడు. ఆయన ఓడిపోయాడు, ఈయన ఓడిపోయాడు, అది వేరే విషయం.
అయితే ఈ ఎంపీకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పబ్లిక్లో ఓటర్స్కి మనీ పంచటం కోసం ఈ లిక్కర్ మనీ యూటిలైజ్ చేశారు. ఆ రోజుల్లో 8 కోట్లు పట్టుబడిని వీళ్ళు తర్వాత రిప్లై ఇచ్చారు, జస్టిఫికేషన్, ఆ కేసు నడుస్తుంది. ఇప్పుడు తేలిన అంశం ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 350 కోట్లు లిక్కర్ స్కామ్ ఎలక్షన్ కోసం సప్లై చేయబడింది. అది కరెక్ట్ కాదు అని అనుకుందాం. ఈయన డ్రైవర్ని విచారణలోకి తీసుకున్నప్పుడు గిరి అనే వ్యక్తిని, ఏఆర్ కానిస్టేబుల్ని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ప్రెస్ మీడియా ముందు నన్ను అరెస్ట్ చేస్తారు లిక్కర్ స్కామ్లో, నేను రెడీగా ఉన్నా, ఇంట్లో కూడా చెప్పేశాను నన్ను ఎప్పుడైనా లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయొచ్చు, నేను ఎక్కడికి పోను, తప్పించుకొని ఇక్కడే ఉంటా, మీరు అన్నట్టు ఇందాక తండ్రి ఇట్లా లిక్కర్ వాళ్ళు చనిపోయారు, నేను ఎందుకు చేస్తా. అసలు ఈయన్ని అరెస్ట్ చేస్తారని ఎవరన్నా అన్నారా? అనలేదు కదా. మరి ఈయన నన్ను అరెస్ట్ చేస్తారని నేనే ఎందుకు చెప్తున్నాడు అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, మీరు అన్నారు ఆ వచ్చిన డబ్బుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా పంపిణీ జరిగింది అని చెప్పి. అంటే కేవలం పంపిణీలోనే ఈయన పాత్ర ఉంది, స్కామ్లో ఈయన పాత్ర లేదు అనుకోవచ్చు, అందుకే ఆయన వ్యాఖ్యలు చేసి ఉంటారంటారా? రైట్ క్వశ్చన్, వాల్యూ క్వశ్చన్ అది మీరు అడిగింది. ఇక్కడ 2 అంశాలు మనకు అర్థం కావాల్సిన అంశాలు ఏంటంటే, స్కామ్లో ఈయన రోల్ ఉందా అనేది ఒకటి అర్థం కాలే. ఇంకా మనం ఇప్పుడే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కన్ఫర్మ్ ఆర్ టు డిసైడ్, టు డిక్లేర్. ఎందుకంటే అది విచారణలో తేలవలసిన అంశం. ఇందులో ఈయన రోలు, స్కామ్లో ఉన్న డబ్బుని ఈయన వాడుకోవటం కోసం ఎలక్షన్లో మాత్రమే రోల్ ఉందా, అసలు స్కామ్లో పాత్ర ఉందా అనేది మనం చెప్పలేము, విచారణ సంస్థలు చెప్పవలసిన అవసరం ఉంది. 2వ అంశం, ఈయనే కాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు ఎంపీగా పోటీ చేశారు, ఆయనకు కూడా ఈ డబ్బు అందిందని వార్తలు వస్తూ ఉన్నాయి. అది నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఎంక్వైరీలో విచారణ సంస్థలు పిలిచి విచారణ చేస్తారు. ఇంకా ఎవరెవరికి అందిందనేది తేలవలసిన అంశం ఉంది. సో ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈయనే మీడియాలో నన్ను అరెస్ట్ చేస్తారు, చేసుకోండి, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటా అని ఎందుకు చెప్పవలసిన అవసరం వచ్చింది? విచారణకి పిలిస్తే స్వచ్ఛందంగా అటెండ్ అయ్యి నిర్దోషత్వాన్ని నిరూపించుకొని కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చుగా. ఎందుకు ఆందోళన పడుతూ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్లో ఒక్కసారి కనుక విచారణకు అటెండ్ అయ్యి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయితే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి ఎట్లాగైతే ఒక కేసులో అరెస్ట్ అయినాక పీటీ వారెంట్లు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటే 4 నెలలు, 3 నెలలు, 5 నెలలు జైలు జీవితం ఎట్లా కంటిన్యూ అయిందో ఆ భయం ఉంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి. ఎందుకంటే మీరు అన్నారే, తుడా చైర్మన్గా చేసినప్పుడు తుడాకి సంబంధించిన 150 కోట్లు ఎంపీడీఓలు అకౌంట్లోకి వెళ్ళి అక్కడి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంత కంపెనీ కేవీఎస్కి వెళ్ళి అక్కడి నుంచి ఆయన జేబులోకి వెళ్ళి అనేది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. తుమ్మలకుంట అని ఒక చెరువు ఉండేది చంద్రగిరి నియోజకవర్గంలో, అది మొత్తం మాయమైపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది, ఈయన తినేశాడు. అది విచారణ జరుగుతుంది. భూ కబ్జాల కేసులు విచారణ జరుగుతుంది. జగనన్న కాలనీలో ఎట్లయితే లబ్ధి పొందారో, తక్కువ రేటుకి తీసుకొని గవర్నమెంట్ దగ్గర ఎక్కువ రేటు తీసుకున్నారో అది విచారణ జరుగుతుంది. ఈయన మీద ఆల్రెడీ పోక్సో కేసు ఉంది, ఎలమందకు సంబంధించిన ఒక అమ్మాయి మీద ఉండటం వల్ల పోక్సో కేసు ఉంది. సో ఇవి మనకు బయటికి వచ్చిన చిన్న చోటామోటా కేసులు, అంటే కొద్దిపాటి కేసులు ఇవి ఉన్నాయి, ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు. ఇవన్నీ ప్రాథమిక ఇంటెలిజెన్స్ వీళ్ళంతా విచారణ చేస్తున్నారు. ఇది విచారణలోకి ఒకవేళ కేసులు కూడా రెడీ అయితే, ఈయన లిక్కర్ స్కామ్లో అటెండ్ అయితే అవి కూడా మళ్ళీ వెంట పడతాయి కదా పీటీ వారెంట్ల కింద, అప్పుడు లాంగ్ టర్మ్ జైల్లో ఉండవలసి వస్తుందని ఒక భయం వల్ల వచ్చిన ఆందోళన వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషను, దాంతో ఈ విధంగా మాట్లాడుతున్నాడా లేదా, జనాన్ని, ప్రజల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టే విధంగా అట్లా నేను అరెస్ట్ అయితే జాగ్రత్త రెడీగా ఉండండి అని చెప్తున్నాడా, శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి. 3వది, ఈయన నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు అని రేపు ఫోకస్ చేసుకోవడానికి నేను ముందుగానే చెప్పాక నన్ను అరెస్ట్ చేస్తారని అని ముందుగానే అట్లా ఏమన్నా వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నాడా. 4వది, ఈయన అరెస్ట్ అవ్వటం వల్ల మీరు ఇందాక అన్నారు కదా అందులో రోల్ ఉందా లేదా అనేది విచారణ సమస్యలు తేలుస్తాయి. అల్టిమేట్గా ఇంకా తేలవలసిన అంశం ఏంటంటే, వైఎస్ జగన్ రెడ్డి గారికి కజిన్స్ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి అని ఉండే, వాళ్ళు కీలక పాత్ర పోషించారు అనేది ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది. వాళ్ళు ఇప్పుడు దొరకకుండా యథావిధిగా పరారీలో ఉన్నారు. వాళ్ళు కూడా దొరికితే మరి వీళ్ళ ద్వారా అసలు ఫైనల్ లబ్ధిదారు ఎవరు, ఎట్లా వెళ్ళి, విదేశాలకు ఎట్లా వెళ్ళి అనేది ఇంకా తేలవలసిన అంశం. ఏదేమైనా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉలిక్కి పట్టడానికి ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి. ఆయన పాత్ర ఉంది కాబట్టి ఆయన కంగారు పడుతున్నాడని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. 2వది, దీంతో పాటుగా ఇంకా ఎలక్షన్లో పోటీ చేసిన వాళ్ళు ఎవరెవరికి అందినాయి అనేది కూడా తేలవలసిన అవసరం ఉంది. అయితే సార్ ఆయన పాత్ర ప్రత్యక్షంగా లేకుండా పరోక్షంగా ఉన్నా కూడా ఆయన అరెస్ట్ జరిగే అవకాశం ఉంటుందంటారు? ఖచ్చితంగా. ఇప్పుడు ఈయన ఎందుకు అసలు కంగారు పడుతున్నాడు? ఎలక్షన్లో ఈయన పెట్టిన డబ్బు ఏదైతే ఉందో అది లిక్కర్ స్కామ్ ద్వారానే ఇక్కడికి వెళ్ళింది అనేది ఇప్పుడు వాళ్ళ డ్రైవర్ ఆయన చెప్తుండొచ్చు, అందుకే ఆయన కంగారు పడుతూ ఉండొచ్చు. ఈయన కూడా విచారణ చేస్తే
ఇంకా ఎవరున్నారు అసలు ఈయనకి సహకరించిన వాళ్ళు, లేకపోతే ఈయనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వాళ్ళు, ఈయనకి మద్దతు ఇచ్చిన వాళ్ళు, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఈయన ఈ పని చేయాల్సి వచ్చింది? ఈ రకాలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అంతిమ లబ్ధాన్ని బయటకు తీయాలి కదా, ఇప్పుడు అదే ప్రయత్నం జరుగుతూ ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.